దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు వర్షాలతో అల్లాడిపోతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న కూడా రాజధానిలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తీవ్రమైన వేడిమి నుంచి ఇది కాస్త ఉపశమనం కలిగించిందని అనుకుంటుండగానే అది కాస్త మరింత తీవ్రమైంది. చూస్తూ ఉండగానే ఏకంగా 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో నగర వ్యాప్తంగా భారీ ట్రాఫిక్ జామ్ తలెత్తింది. 1936లో ఒకే రోజు ఇంత వర్షం పడగా మళ్లీ ఇన్నాళ్లకా రికార్డు బద్దలైంది. 90 ఏళ్ల క్రితం ఇంత వర్షం పడినా అప్పట్లో ఇంత కాంక్రీట్ నిర్మాణాలు లేవు. అందుకే అప్పటి భారీ వర్షానికి ప్రజలు పెద్ద ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ఢిల్లీలో ఎటు చూసినా బిల్డింగ్లే కొలువు తీరడంతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ఉన్న సబ్వేలు మునిగిపోయి కార్లు, బైకులు నీళ్లలో మునిగాయి. ఇవాళ నమోదైన రికార్డు వర్షపాతం అప్రకటిత ఎమర్జెన్సీకి కారణమవుతోంది. తెల్లవారుజామున కురిసిన 228 మిల్లీమీటర్ల వర్షపాతంతో ఢిల్లీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఈదురుగాళ్లకు ఢిల్లీ ఎయిర్పోర్టు పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా విద్యుత్ కోతలు, ఆహారం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వర్షాలు తప్పవంటూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయ టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ధౌలా కువాన్ ఫ్లైఓవర్ కింద నీరు నిలిచిన కారణంగా నరేనా నుండి మోతీబాగ్, వైస్ వెర్సా వైపు ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాల కారణంగా యశోభూమి, ద్వారకా సెక్టార్ 25 మెట్రో స్టేషన్ మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. వెరసి వర్షాలతో జనానికి నిద్ర కూడా పట్టడం లేదు. ఢిల్లీ మొత్తం తడిసి ముద్దయింది. ఢిల్లీలో వర్షం తగ్గినా వాటర్ లాగిన్స్ తో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.